తెలంగాణలోని ముదిరాజ్ బంధువులందరికీ కూడా నమస్కారాలు. నేను సలేంద్ర శివయ్య ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, నిన్ననే కులగణన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. మరి మన బలము మన బలగాన్ని నిరూపించుకునే సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో కొన్ని పొరపాట్ల వల్ల మన సామాజిక వర్గం బీసీలలో అత్యధికంగా చేర్చబడ్డప్పటికీ ఇంకొంత పర్సంటేజ్ని తగ్గించారు. కావున నిన్నటి నుంచి జరుగుతున్న కులగణనలో ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువు కూడా కుటుంబాల వారీగా పాల్గొని మనమందరము ముదిరాజులమని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మళ్ళీ మన జనాభాను తక్కువగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణన అనేది రేపు జరగబోయే స్థానిక సంస్థలు కానీ ఇతర ఎన్నికల్లో కానీ మన జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ ఒక్క ముదిరాజ్ బంధువు కూడా మిస్ కాకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పర్ శంకర్ ముదిరాజ్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి కుల బంధువులందరూ కూడా తమ పేర్లు కుటుంబ సర్వేలో ముదిరాజుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. కావున ఈరోజు రెండవ రోజు సమీపించింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ముదిరాజు బంధువు కూడా మనమందరము ముదిరాజులము, మత్స్యకారులము, చేపలు పట్టే వృత్తి మనది ప్రధానమైనదిగా రాయించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 5,000 పైచిలుకు మత్స్య సహకార సంఘాలుంటే అందులో 4,500 పైచిలుకు సంఘాలు మనవే ఉన్నాయి. కాబట్టి మనం ముమ్మాటికి మత్స్యకారుల ముదిరాజులము. మనల్ని బీసీడీ నుండి బీసీఏలో వెంటనే చేర్చాలి. ఈ విషయమై ఇప్పటికే బీసీ కమిషన్కు నివేదించడం జరుగుతుంది. మరి రెండవ విడత బీసీ కమిషన్ పర్యటనలో భాగంగా ఈ నెల 18 నుంచి 26 వరకు పర్యటించనున్నట్లు ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా వాళ్ళు వెల్లడించారు. కాబట్టి ఇదివరకు కానీ నల్లగొండ కానీ ఖమ్మం కానీ మన హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలోని 5 జిల్లాల వారు కూడా బీసీ కమిషన్ ఏదైతే ముదిరాజుల గోడును వినిపించాలని మీ అందరికి కూడా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.